దేవుని నామ స్తోత్రాలు. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ఈ శుక్రవారం సాయంకాల సమయమందు ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ కూడా మనందరం కూడా కలిసి ఏకీభవించి దేవుని వాక్యాన్ని వినటానికి మనం ఇష్టపడదాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి ఆ దేవునికి లెక్కలేనని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవునికి లెక్కలేనని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ తలలు వంచినట్లయితే, మనం కన్నులు మూసుకొని ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీకే లెక్కలేనండి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ప్రభా, కొద్దిసేపు నాయన మీ యొక్క తండ్రి నాయన వాక్యములో నుంచి ప్రభా తండ్రి నాయన మీ యొక్క మాటలలో నుంచి ప్రభా తండ్రి నాయన మీ యొక్క లేఖనాల్లో నుంచి ప్రభా కొన్ని నాయన ప్రభా మాటలు నేర్చుకోవటానికి ప్రభా తండ్రి నాయన ఇష్టపడుతుండగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క తండ్రి నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే నాయన వీక్షిస్తున్నారో ప్రభా, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా మీరు అద్భుతం ఆశ్చర్యకాలు మీరు జరిగించి మీ సాక్షిగా నిలబెట్టి యేసయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నప్పటికీ, దూరాన ఉన్నప్పటికీ, సమీపాన ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఉన్నప్పటికీ, మార్గంలో ఉన్నప్పటికీ, మీరు ఎక్కడున్నప్పటికీ ఈ సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దేవుని యందు భయభక్తులతోటి వీక్షించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఆమోసు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గర్జించున. చాలండి. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి తండ్రి నాయన ప్రభా స్తోత్రం తండ్రి, మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరు దిగివచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. సమ్మతించుట అనేటువంటి మాటను గురించి 7 విషయాలు నేను మీతో ఈ రాత్రి తెలియచేయాలని ఆశపడుతున్నాను. సమ్మతించుట అంటే ఏంటంటే ఒకరినొకరు సంప్రదింపులు జరుపుకోవటమే ఏదంటే సమ్మతించుట. అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి తన ఎదుటున్నటువంటి వ్యక్తితో తన మనసులో ఉన్నటువంటి మాటని చెప్పి, తన మనసులో ఉన్నటువంటి మాటకు ఎవరైతే మనసులో ఉన్నటువంటి మాటను చెప్తున్నారో ఆ మాటకు ఎదుట ఉన్నటువంటి వ్యక్తి తెలిపేటువంటి ఆ యొక్క విషయమే సమ్మతి అని అర్థం. అంగీకారమే సమ్మతి అని అర్థం. అంటే చూడండి, ఉభయుల సమ్మతి అయితే అంటారు. ఉభయుల సమ్మతి అయితే అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఫలానిది చేయాలనుకుంటున్నారు. అలాగనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారు కూడి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక మాట అనుకొని ఆ మాటకి వారి అంగీకారాన్ని, సమ్మతి అంటే అంగీకారం తెలుపటమే సమ్మతి. అయితే 7 విషయాలు నేను మీతో చెబుతాను. ఇక్కడ ఆమోసు చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒక గ్రంథమే ఆమోసు గ్రంథం. ఆమోసు చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఏం చేయబడ్డాడంటే పిలువబడ్డాడు. ఆమోసు ఒక పశువుల కాపరిగా మనకి కనిపిస్తున్నాడు. పశువుల కాపరిగా మేడి పండ్లు
ఏరుకొనువాడుగా మనకి కనిపిస్తున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో ఒకటి, సమ్మతితో కూడి నువ్వు నడవాలి. సమ్మతించుట, దానిలో 7 విషయాలు నేను మీతో చెప్తాను. ఒకటి, సమ్మతించి నువ్వు నడవాలి. ఎవరితో సమ్మతి? నీకు దేవునికి మధ్య ఏముండాలంటే సమ్మతి ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్న తర్వాత నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తానంటే కుదరదు. ఇద్దరు కూడి నడుతురా అంటాడు. అంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము గర్జించునా అంటాడు. అంటే సమ్మతించకుండా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏం చేయలేరంటే నడవలేరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడి నుంచో బయలుదేరి వెళ్తున్నాడు, ఒక వ్యక్తి ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నాడు. వస్తున్న వాళ్ళు సడన్ గా ఎదురు బొదురు కలిశారనుకోండి, అది సమ్మతి అవ్వదు. ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తి లేకపోతే ప్రయాణం చేయాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తి వివాహానికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తి పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఒక్కడే వెళ్ళలేక ఎదుట వ్యక్తినో లేకపోతే స్నేహితునో లేకపోతే ఎవరో ఒకరిని మాట కుదుర్చుకొని, ఒప్పందం కుదుర్చుకొని ఇద్దరు కలిసి వెళ్ళటానికి ఇష్టపడతారు. అలాగనే మరి దేవుడితో మనతో దేవుడు ఒప్పందం, అంటే నువ్వు బాప్తిసం పొందినప్పుడు దేవునికి నీకు ఏమి కుదిరిందంటే సమ్మతి కుదిరింది. దేవునికి నీకు సమ్మతి కుదిరింది. అదేంటంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు సేవకుడు నీ కొన్ని ఒప్పందాలు కుదురుస్తాడు దేవునికి నీకు. ఎందుకంటే నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, వాటన్నిటికీ నిన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు. కానీ నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుడంటే ఆయన యొక్క విశేష గుణ లక్షణాలు తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రత్యేకతను నువ్వు తెలుసుకున్న తర్వాత, దేవుని కొరకు నువ్వు జీవించాలి అంటే దేవునితో నీకు ఒక సమ్మతి ఉండాలి. సమ్మతి లేకుండా నువ్వు దేవునితో ఏం చేయలేవంటే నడవలేవు. అంటే నువ్వు దేవునితో నడవటానికి దేవునికి నీకు మధ్య ఏం కుదరాలంటే సమ్మతి కుదరాలి. సమ్మతి లేకుండా నువ్వు దేవునితో నడవలేవు. ప్రభువా నేను నీతో నడుస్తానయ్యా, ప్రభువా నేను నీతో జీవిస్తానయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నీ ఇష్ట ప్రకారం జీవిస్తానయ్యా అని చెప్పి దేవుని ఇష్ట ప్రకారం నువ్వు నడవకపోతే ఆయనతో నీకు సమ్మతి కుదరనట్టే. మరి ఆయన నీలోనికి రావాలి అంటే నీలో ఆయనకి ఇష్టమైనటువంటి లక్షణాలన్నీ ఉండాలి. నువ్వు ఆయనలోకి వెళ్ళటానికి అర్హుడవు కావు కానీ, నువ్వు ఆయనలో జీవించటానికి అర్హుడవు కాదు కానీ, ఆయన నీలో జీవించటానికి యోగ్యుడు, అర్హుడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులు. కాబట్టి పాపభంగరమైనటువంటి మన జీవితాన్ని మనము ఆయనలోకి వెళ్ళాలి అంటే ఆయనకి మనకి మధ్య ఏం కుదరాలంటే సర్దుబాటు, అలాగనే ఒక సమ్మతి కుదరాలి. సమ్మతి నీకు నీ దేవునికి కుదరకుండా నువ్వు దేవునిలో ఏం చేయలేవంటే నడవలి. సమ్మతించుట అంటే ఒకటి, నువ్వు దేవునితో సమ్మతించి నడవాలి. సమ్మతించకుండా నువ్వు నడిస్తే గనక నీ ప్రయాణం ఎటు వెళ్తుందో. అందుకనే చాలా మంది దేవుని నమ్ముకుంటారు కానీ వారి విశ్వాస ప్రయాణం ఎటు వెళ్తుందో వాళ్ళకి తెలియదు. చాలా మంది దేవుని నమ్ముకున్నామని చెప్తారు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తారు. చాలా మంది దేవుని గుడికి వెళుతున్నామని చెప్తుంటారు కానీ వారి గుడికి వెళ్ళి గుళ్ళో ఆ కాసేపు మాత్రమే దేవుని మాట ప్రకారం జీవిస్తున్నట్టుగా ఉంటారు. ఆమేనని బయటికి వచ్చేసరికి వారి మాటలు, వారి క్రియలు, వారి చేష్టలు, కొంతమంది 2 స్నేహితులు 3 స్నేహితులు కలిస్తే అది మందిరమన్న స్థితి ఏమవుతారంటే మర్చిపోతారు. బయటికి వచ్చేసిన తర్వాత ఎవరైనా ఎదుట స్నేహితుడు కలిస్తే గనక ఆ స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు అమ్మో నేను దేవునితో కూడి నడుస్తున్నా, దేవునితో సమ్మతించి నడుస్తున్నా,
మరి నేను దేవునితో సమ్మతించి నడుస్తున్నాను కాబట్టి, దేవునితో నేను ఒక తీర్మానం తీసుకొని నడుస్తున్నాను కాబట్టి, నా యొక్క లోక స్నేహితుడు కనిపించినప్పటికీ అతనితో నేను జాగ్రత్తగా మాట్లాడాలి. కారణం ఏంటంటే, సమ్మతించి నడుస్తున్న నా దేవునికి ఇష్టం అవ్వాలి నా స్నేహితునితో ఏం చేయటం అంటే మాట్లాడటం. మరి రాత్రికాల సమయంలో అన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోగలుగుతున్నావా అండి? సమ్మతించి నువ్వేం చేయాలి? ఒకటి, నడవాలి. సమ్మతించి నడవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అదేమనగా భూమి మీది సకల వంశములలోను, చూడండి, భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన ద్రోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని చూడండి. భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే ఎరిగి, అంటే సమ్మతించుటని బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వేం చేయాలి? నమ్మాలి. అంటే రెండవది, ఎరిగి ఉన్నాడని ఏం చేయాలి? నమ్మాలి. చాలా మంది ఏంటి, సకల వంశములలో, అంటే చాలా వంశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ భూమి మీద చాలా వంశములు ఉన్నప్పటికీ ఒకటి, సమ్మతించి నడవాలి. 2, ఎరిగి ఉన్నాడని ఏం చేయాలి? నమ్మాలి. ఎరిగి ఉన్నాడని నమ్మాలి. ఎందుకని? ఆయన అందరినీ ఏం చేసిన వాడండి? ఎరిగిన వాడు అంటాడు యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. ఎందుకు ఎరిగిన వాడు? నీ స్నేహితుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వక్కర్లా. కారణం ఏంటంటే, నిన్ను చూస్తే నీ స్నేహితుడు ఎవరనేది చెప్పచ్చు. నీ క్రియలను చూసి, నీ మాటను చూసి, నీ మాటను చూసి, నీ క్రియలను చూసి, నీ పద్ధతిని చూసి నువ్వు స్నేహం చేసే స్నేహితులు ఎలా ఉంటారో కూడా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే, ఈరోజు చాలా మంది ట్రెండ్కి ఇష్టపడుతున్నారు. ఈ లోకం ఏ ట్రెండ్లో నడుస్తుందో ఆ ట్రెండ్కి ఇష్టపడి నడుస్తున్నారు. కానీ దేవుడు ఒకడున్నాడు. దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. ఆ ప్రత్యేకమైనటువంటి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఎన్నుకున్నవాడు. మనం ప్రతిష్ఠ కలిగి జీవించాలన్నటువంటి జీవితాన్ని ఈరోజు ఈనాటి విశ్వాసాలు ఏమవుతున్నారంటే మర్చిపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు మర్చిపోతున్నాడు? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని ఏం చేయలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నావు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని ఏం చేయలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నావు. అమ్మో, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఏమంటాడంటే, ఇదిగో నీ సహనమును, నీ యొక్క విశ్వాసమును, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే మన క్రియలు ఆయన ఎరిగినవాడు కాబట్టి, ఆయన నన్ను ఎరిగినవాడు. నేను మాట మార్చి మాట్లాడితే ఆయన నన్ను చూస్తున్నాడు. నేను సేవకుని దగ్గర ఒకటి మాట్లాడి, విశ్వాసి దగ్గర ఒకటి మాట్లాడి, ఇంట్లో ఒకటి మాట్లాడి, వీధిలో ఒకటి మాట్లాడి, బయట స్నేహితులతో కలిసినప్పుడు ఒకటి మాట్లాడి, ఈ 10 రకాలైన మాటలు కూడా ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వేం చేయాలంటే నమ్మాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎరిగిన వాడని నమ్మాలి. ఎరిగి ఉన్న దేవుడని నమ్మాలి. కారణం ఏంటంటే, మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియలు ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? చాలామంది పిల్లట తాడి చెట్టు కింద కూర్చొని మధ్యవి తాగేసి అంటే తాడి చెట్టు కింద కూర్చొని నాకేం తెలీదు అన్నట్టుంటుందండి. కారణం ఏంటంటే కళ్ళు మూసుకొని తాగుతుందంట. అది కళ్ళు మూసుకొని తాగుతుందంట మధ్య. మరి కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే మరి ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఎరిగి ఉన్న దేవుడు అని నువ్వు నమ్మట్లేదనే అర్థం. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే కారణం, మీ స్నేహితురాలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నావు? ఒకరోజు లోతు తన 2 అల్లులకు ఎగతాళి చేయవాడిగా అయిపోయాడంట. నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత
ఏంటి నీ స్నేహితునితో మాట్లాడుతున్నా, నీ భర్తతో మాట్లాడుతున్నా, నీ యొక్క సహోదరునితో మాట్లాడుతున్నా, నీ తండ్రితో మాట్లాడుతున్నా, నీ తల్లితో మాట్లాడుతున్నా, నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నా, సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నా, నీ క్రియలు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఆయన ఎరిగిన వాడు కాబట్టి నువ్వు నమ్మి, ఆయన ఎరిగిన వాడని నమ్మి నువ్వేం చేయాలంటే ఎరిగి ఉన్నాడని నమ్మాలి. ఈరోజు నువ్వు ఎరిగి ఉన్నాడని నమ్మినట్టే నమ్మి నువ్వు నటిస్తున్నావేమో, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఈరోజు సేవకుని ముందు కూడా కొంతమంది బూతులు మాట్లాడిస్తూ ఉంటారు. అదేం బూతులు మాట్లాడటం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అయ్యో వచ్చేసింది, ఏమనుకోబాకండి, మీ ముందు మాట్లాడకూడదు అని. అంటే మీ ముందు మాట్లాడకూడదంటే బయట మాట్లాడచ్చా? అంటే మీ ముందు మాట్లాడకూడదండి, అయినా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడేస్తున్నావు అంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మట్లేదనే అర్థం. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మితే అన్ని విషయాల్లో నీ క్రియలను నువ్వేం చేసుకుంటావంటే జాగ్రత్తగా చూసుకుంటావు. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రియ మిత్రమా, నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు కదా. మరి నీ క్రియలను నేను ఎరుగుదును అన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? సేవకుడు లేనప్పుడు నీ స్నేహితురాలతో జోక్లేసి మాట్లాడుతున్నావా? నీ తల్లిదండ్రులు లేనప్పుడు నీ స్నేహితురాలతో గంటలు విలాసవంతమైన మాటలతో మాట్లాడుతున్నావా? నీవు మాట్లాడుతున్న పదజాలం యొక్క వివరణ నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమో, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమోగా, కానీ నీ తల్లిదండ్రులు నిన్ను కనినటువంటి దేవునికి సమస్తము తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మితే గనక మాట్లాడే ప్రతి మాటకు నువ్వేం పడతావంటే భయపడతావు. మాట్లాడే ప్రతి మాటకు నువ్వేమవుతావంటే భయపడతావు. ఎందుకు భయపడతావు? ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఎరిగి ఎక్కడున్నా సరే. ఒకరోజు ఫిలిప్ వెళ్ళి నతనీయులతో చెప్తాడు. చెప్పి నతనీయులతో అంటాడు, రా, నజరేతులో యేసుక్రీస్తు అనేటువంటి ఒక దేవుని నేను విశ్వసించాను. ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నేను ఎరిగి ఉన్నాను, ఆయన్ని నమ్ముకొని ఉన్నాను, ఆయన దగ్గరికి రా అంటే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని నతనీయులు ప్రశ్న వేస్తే ఫిలిప్కి కోపం వచ్చి చూడు అని గట్టిగా ఏం చేశాడంటే నొక్కి చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టి వారిద్దరూ కలిసి అంజూరపు చెట్టు కింద కూర్చొని సంభాషించినటువంటి సంభాషణ అంతా కూడా ప్రభు పైనుండి చూస్తున్నాడు. అందుకని నేను ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నానంటే కనిపెట్టి చూచుచున్నాను అన్నాడు. ఎందుకు ఆయన ఆకాశం నుండి నరులను కనిపెట్టి చూచుచున్నాడు అనేది మనం చూచినట్లయితే ఆయన మనల్ని కనిపెడుతున్నాడు. దావీదు అదే అంటాడు 139వ కీర్తనలో, నేను లేచుట అలాగనే నేను పడుకోవటం, అలాగనే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం సమస్తము నువ్వు చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నావు అంటే నీకు మరుగైనది ఏదియూ లేదు. మరి వీళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నువ్వు గొప్పవాడవని ఈ వ్యక్తితో నేను చెప్పానయ్యా. ఆ వ్యక్తిని చూస్తే యేసు ప్రభు, ఇశ్రాయేలు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని ప్రభు చెప్పంగానే, నేను ఇశ్రాయేలీయుడని నీకెలా తెలుసు అన్నప్పుడు, ఇదిగో మీరిద్దరు అంజూరపు చెట్టు కింద మాట్లాడుకుంటున్నప్పుడు నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. అంటే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ మనకి ఆ మాటలు ఎరిగి ఉన్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. మరి రాత్రికాల సమయంలో క్రీస్తుని గురించి ఫిలిప్పు నతనీయులతో చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరి సంభాషణ దేవుడు ఎరిగితే ఈ రాత్రి నువ్వు చేస్తున్నటువంటి ఏ క్రియలైనా ఆయన ఎరగడా? మరి ఆయన ఎరిగిన వాడే నువ్వు నమ్మితే గనక నువ్వు ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వు ఆయన నమ్మితే గనక నువ్వు స్నేహితునితో మాట్లాడటానికి భయముతో మాట్లాడతావు, నీ తల్లితో మాట్లాడటానికి గౌరవంతో మాట్లాడతావు, నీ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు భయముతో మాట్లాడతావు, భక్తితో మాట్లాడతావు. మరి రాత్రి ఎలా మాట్లాడుతున్నావు? మీ సంభాషణ ఎలా ఉన్నదండి?
మీ వాగ్దాటి ఎదుట వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది? ఎలా కోళంగా, ఎగతాళిగా, క్యాజువల్గా ఫ్లోలో, కొంతమందికి ఫ్లోలో వచ్చేస్తాయి అంట మాటలు. ఎందుకు ఫ్లోలో వచ్చేస్తున్నాయి అంటే మీరు ఈ మాటలకి ఏం వేసుకోవాలా? సిలువ వేసుకోవాలా? అమ్మ మనం మాట్లాడకూడదని చెప్పి మాటలకి ఏం చేయలేదంటే సిలువ వేసుకోవాలా? మరొక రోజు యెషయా భక్తునికి దర్శనం వచ్చింది కదా. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభువును చూస్తున్నాడు కదా. చూస్తున్నప్పుడు అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసించువాడును, అయ్యో నేను నశించి తిని ఇదిగో నా పెదవులను కాల్చయ్యా అని యెషయా దర్శనములో దేవుణ్ణి అడుగుతున్నప్పుడు శరాఫులలో ఒక్కడట ఆ కారుతో తీసినటువంటి నిప్పును తీసుకొచ్చి తన నాలికకి ఏం చేశాడంట? తగిలించాడంట. తగిలించేసరికి అపవిత్రుడుగా ఉన్నటువంటి యెషయా పవిత్రుడైపోయాడు. ఈ రాత్రి అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ పెదవులకు నువ్వు సిలువ వేయాలి. అపవిత్రమైనటువంటి చూపు నువ్వు చూస్తున్నట్లయితే ఆ అపవిత్రమైన చూపుకు నువ్వు సిలువ వేయాలి. అందుకని యోబు అంటాడు కదా, నేను కన్యకను ఎలా చూచుదును, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని అన్నాడు. ఈ రాత్రి వ్యర్థమైన వాటిని మీరు చూస్తున్నటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మాలి. నువ్వు బాప్తిసం పొంది ఎవరు చూడట్లేదులే అనుకొని రహస్య పాపాలు చేస్తున్నావేమో, కానీ ఆ రహస్యమందు చూచి నీ తండ్రి నీకేమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియల ఫలము వారికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఎవరి క్రియల ఫలము దేవుడు వారికి సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సమ్మతించుటను బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వేం చేయాలి? నమ్మాలి. ఒకటి, సమ్మతితో కూడా నడవాలి. రెండవది, సమ్మతించుటను బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నమ్మాలి. మూడవదిగా మనం చూస్తే 7వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని చూడండి, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. చాలండి, హల్లెలూయా. ఆయన సంకల్పానికి సమ్మతించాలి. మూడవది ఏంటండి? ఆయన సంకల్పానికి సమ్మతించాలి. కారణం ఏంటి? పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, విసికి వేసారిపోయినటువంటి నిన్ను, విడవబడినటువంటి నిన్ను, ద్వేషింపబడినటువంటి నిన్ను దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని ఆ పడిపోయిన సమయంలో ఎవరో ఒక దైవజనుడు వచ్చి అమ్మా దేవుని నమ్ముకోండి అని ఎవరైనా నీకు ఒక సువార్త ప్రకటించినప్పుడు ఆ పడిపోయిన వ్యక్తికి ఊత అవసరం. పడిపోయిన వ్యక్తికి ఆ చేయి పట్టుకొని పైకి లేపే ఒక వ్యక్తి అవసరం. పడిపోయిన వ్యక్తి ఏమనుకుంటాడంటే ఎవరైనా నాకు చెయ్యి అందిస్తే బాగుండు, నేను ఆ చెయ్యి ఊతాన్ని బట్టి లెగుస్తాను అంటాడు. అందుకనే దశలోని పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, బలహీనులకు ఓతివ్వడి అంటాడు. బలహీనులకు ఏమివ్వండి? ఓతివ్వండి అంటాడు. ఇంకొక చోట అంటాడు, పడిపోయిన వాడు తిరిగి లెగవడా అంటాడు. అంటే పడిపోయిన వాడు తిరిగి లెగవడా అంటాడు. మీరు 40వ కీర్తన 1వ వచనంలో చదివితే, యెహోవా కొరకు నేను సహనముతో ఏం చేసుకుంటేని కనిపెట్టుకుంటేని ఆయన నా మొర ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎలా మొర ఆలకించి ఉత్తరం ఇచ్చాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నన్ను ఏం చేశాడు? నిలిపాను. అంటే ప్రభువు దావీదు పడిపోయినటువంటి చోటికి వచ్చట తన యొక్క చెయ్యి చాపి పైకి లేపి క్రీస్తు అనే బండ మీద దావీదుని ఏం చేశాడంట? నిలబెట్టాడంట. మరి రాత్రికాల సమయంలో ప్రియ విశ్వాసి, ఆయన సంకల్పానికి, ఆయన సంకల్పించిన దానిని, అందుకని రోమ 8:28 అంటాడు, దేవుడు ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పిన పిలువబడిన వారికి. అంటే దేవుడు నిన్ను సంకల్పానికి నువ్వేం చేయాలి? సమ్మతించాలి.
ఆయన సంకల్పానికి మూడవది ఏం చేయాలి? ఆయన సంకల్పానికి నువ్వు సమ్మతించాలి. ఎందుకు ఆయన సంకల్పానికి నువ్వు సమ్మతించాలంటే ఒక సంకల్పం చొప్పున దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు మేడలు మిద్దుల్లో పడుకుంటున్నావు అంటే, ఈరోజు 5 వేళ్ళు నీ నోట్లోకి వెళుతున్నాయి అంటే, ఈరోజు పచ్చడి అన్నం నువ్వు తింటున్నావు అంటే, ఈరోజు మంచి వస్త్రాలు ధరిస్తున్నావు అంటే, ఈరోజు మంచిగా నువ్వు జీవిస్తున్నావు అంటే కారణం ఒకరోజు పడిపోయిన నిన్ను, విసికి వేసారిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, ద్వేషింపబడినటువంటి నిన్ను, విడిచిపెట్టబడినటువంటి నిన్ను, కన్నీరు కారుస్తున్నటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడో తెలుసా? సంకల్పం చొప్పున ఆయన నిన్ను ఏం చేశాడు? పిలిచాడు. అందుకని దేవుడు ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున ఏం చేయబడిన వారికి? పిలువబడిన వారికి. అందుకని పత్రికలో పౌలు అంటాడు, ఆయన సంకల్పం చొప్పున మనల్ని ఆయన కనేను అంటాడు. అంటే ఒక ఉద్దేశం లేకుండా, ఒక సంకల్పం లేకుండా ఆయన తన ప్రవక్తలనే కానీ, తన బిడ్డలనే కానీ, తన వారినే కానీ ఆయన ఏం చేసుకోలేదంటే ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ఈరోజు పలానా ప్రియ సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడి రాత్రి నిన్ను ఒక సంకల్పం చొప్పున పిలిచాడు. కాబట్టి ఆయన పిలిచిన ఆ సంకల్పానికి నువ్వేం చేయాలంటే సమ్మతి పలకాలి. ప్రభువా, పడిపోయిన నన్ను, విసికి వేసారిన నన్ను, చెడిపోయిన నన్ను, కృంగిపోయిన నన్ను, విడిచిపెట్టబడిన నన్ను, బాధపరచబడిన నన్ను మీరు నన్ను పిలిచారయ్యా. పిలిచి ఇదిగో నేనున్నాను, ప్రియ సహోదరి, సహోదరుడా, నేనున్నాను అని మీరు నన్ను పిలిచారయ్యా. అయితే నువ్వు నన్ను ఎందుకు పిలిచావో? చాలా మంది ఏమంటారంటే చచ్చిపోతే బాగుండు, ఈ బాధలన్నీ తీరిపోతాయి. లేకపోతే చాలా మంది ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, ఈ బాధలు. అంటే నువ్వు ఎక్కడున్నా నీ బాధలు నీ వెనకాల వస్తాయి. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఆయన ఏ సంకల్పం చొప్పున నిన్ను పిలిచాడో, ఆయన పిలుపుకు ఒక సంకల్పం, ఒక ఉద్దేశం. సంకల్పం అంటే ఉద్దేశం. ఆయన నిన్ను పిలిచాడంటే ఒక ఉద్దేశంతో పిలిచాడు. ఆ పిలిచినటువంటి ఆ సంకల్పానికి, ఉద్దేశానికి నువ్వేం తెలపాలంటే సమ్మతి తెలపాలి. ఒకరోజు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుంటే సమూయేలుని 3 సార్లు దేవుడు పిలిచాడు. మొదటిసారి సమూయేలుని పిలిస్తే అమ్మో ఏలి పిలుస్తున్నాడేమో అని వెళ్ళి, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడని. అయ్యో నేనేం పిలవలేదే అంటే, పిలవలేదని ఆయన పిలిచావనుకుని వచ్చానని మళ్ళా వెళ్ళి పలుకుని రెండవసారి సమూయేలు అని పిలుస్తున్నప్పుడు, చిత్తం నా ఏలిన వాడా అని రెండోసారి వెళ్ళాడు ఏలి దగ్గరికి. అప్పుడు ఏలి ఇది గమనించి సమూయేలుతో చెప్తున్నాడు, ఈసారి నేను ఎవరైనా పిలుస్తున్నట్టు అనిపిస్తే గనక ఇదిగో నేను చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అన్నాడు. అంటే ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలును దేవుడు పిలిచి ఒక ఉద్దేశముతో, ఒక సంకల్పముతో సమూయేలును దేవుడు ఏం చేశాడంటే జనములకు ప్రవక్తగా ఏం చేశాడు? నియమించాడు. హల్లెలూయా. మరి ఇర్మియా మనం చూస్తే తల్లి గర్భమందు పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచెను అంటాడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో. ఒకరోజు మోషే ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లా, ఆ వింతను చూద్దాం వెళ్తే దేవుడు పిలుస్తున్నాడు మోషేని. మోషే నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం చాలా పవిత్రమైనది, నీ చెప్పులు విడిచి నువ్వు దగ్గరికి రాన్నప్పుడు ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజల్ని, వారి మొరను, వారి కన్నీరు నేను విన్నాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండుటకు నేను నిన్ను నియమించబోతున్నాను. ఇదిగో వీరి ఇశ్రాయేలు ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకువెళ్ళటానికి నేను దిగి వచ్చి ఉన్నాను, తీసుకువచ్చేది నువ్వే అని దేవుడు తన ఉద్దేశాన్ని ఎవరితో చెప్పాడంటే మోషేతో చెప్పాడు. ఏలి కుమారులు చేసినటువంటి ఆ పాప స్థితిని
దేవుడు సమూయేలుకి చెప్పి, ఇక వారింటిలో మగవారనేది లేకుండా నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా నేనేం చెబుతున్నానంటే, న్యాయాధిపతిగా అలాగే యాజకునిగా నేనేం చేయబోతున్నాను, నియమించబోతున్నానని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఎవరితో చెప్పాడంటే సమూయేలుతో చెప్పాడు. మరి ఈరోజు నువ్వు పడి ఉన్న చోటకు వచ్చి దేవుడు నిన్ను ఆ పడి ఉన్న చోటుకు వచ్చి దేవుడు నిన్ను చేపట్టుకుని లేపి నీ అవసరతను తీర్చి తన ఉద్దేశం ఏంటో నీకు తెలియచేయలేదా? మరి సంకల్పానికి నువ్వేం చేయాలంటే సమ్మతి తెలపాలి. మూడవది ఏంటండి? ఆయన సంకల్పానికి సమ్మతించాలి. నాలుగవదిగా చూస్తే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అక్షోదు నగరములలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతము మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి. 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మచేయువాడును మనుషుల యోచనలను వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని మీరు 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు మీరు చదివితే ఏంటి, సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వు సిద్ధపడాలి. అంటే సమ్మతికి సిద్ధపడాలి. ఒకటి ఏమిటండి, సమ్మతితో కూడి నడవాలి. రెండవది సమ్మతించుటను బట్టి ఆయన ఉన్నాడని, సమ్మతించుటను బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నమ్మాలి. అలాగే మూడవదిగా మనం చూస్తే ఆయన సంకల్పానికి నువ్వేం చేయాలి, సమ్మతించాలి. నాలుగవదిగా చూస్తే సమ్మతికి నువ్వేం చేయాలి, సిద్ధపడాలి. అంటే సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం చేయాలి, సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? ఇక్కడ ఏమంటున్నాడు ఏంటి, అక్షోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి ఏంటి, సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవటానికి నువ్వు సిద్ధపడాలి. ఎవరి సన్నిధిలో? ఏంటి, ఆ దేవాది దేవుడైన యెహోవా సన్నిధిలో నిలబడటానికి నువ్వేం చేయాలి, సిద్ధపడాలి. చాలా మందికి కాళ్ళు నిలవు. సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వు సిద్ధపడాలి. మరి ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా? దైవ సన్నిధికి నువ్వు సిద్ధపడుతున్నావా? దైవ సన్నిధికి రావటానికి నీలో ఒక సిద్ధపాటు ఉండాలి. రేపు ఆరాధన అనగా ఈ రోజే దైవ సన్నిధికి వెళ్ళటానికి నీకేముండాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. ఎందుకని? నీకు దేవునికి మధ్య ఏం కుదిరిందంటే సమ్మతి కుదిరింది. కాబట్టి సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం చేయాలంటే సిద్ధపాటుతో రావాలి. కారణం ఏంటంటే బాప్తిసం పొందినప్పుడు మీరు సేవకుని ఎదుట మీ ఒప్పందాన్ని, మీ ఉద్దేశాన్ని తెలియచేశారు. అయ్యా, ప్రభు రాకడ వరకు నమ్మకంగా నిలబడతావా అన్నప్పుడు నిలబడతానయ్యా. ప్రతి ఆదివారం ఇంటింటా కూడికలకి ప్రతి ఆదివారం ఉపవాస కూడికలకి, ప్రతిష్ఠిత దినాలకి, వీటన్నిటికీ నువ్వు సమ్మతితో కూడి ఆయన సన్నిధికి వస్తావా అంటే వస్తానయ్యా. అన్ని ఒప్పందాలు చేశాం. కానీ ఈరోజు చాలా మందికి దైవ సన్నిధికి రావటానికి ఏమి లేదంటే సమయం లేదు. ప్రతిదానికి ఒక సిద్ధపాటు ఉంది కదా, ప్రతిదానికి ఒక సమయం ఉంది.
మన సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి మనం ఏమవుతున్నాం, సిద్ధపడుతున్నాం అండి. 3 రకాలైన డ్యూటీలు ఉంటాయి కొంతమందికి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉదయం 6 నుంచి 12 గంటలకు ఒక డ్యూటీ, 12 నుంచి సాయంకాలం 6 గంటలకు ఒక డ్యూటీ అండి. సాయంకాలం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు, లేదా 9 గంటల నుంచి 10 గంటల నుంచి తెల్లారి 6 వరకు ఒక డ్యూటీ ఉంటుంది కదా. మరి 3 రకాలైన డ్యూటీలు చేస్తున్న వాళ్ళు ఆ డ్యూటీకి వారు వెళ్ళటానికి అండి కొన్ని గంటల ముందే వారు ఏం పడాలంటే సిద్ధపడాలి. ఎక్కడ నిలవటానికి? డ్యూటీలో నిలవటానికి, టయానికి ఏం చేయటానికి? నిలవటానికి అండి. వారు ఒప్పందం చేసుకున్నటువంటి, వారి సమ్మతి కుదుర్చుకున్నటువంటి ఆ డ్యూటీకి, ఆ పనికి అండి వారు ముందుగానే వారి అంగీకారాన్ని అండి, పలానా డ్యూటీ నాకు కుదురుతుంది, పలానా డ్యూటీ నాకు కుదురుతుంది, మీ యొక్క కంపెనీలో నాకు ఉద్యోగం చేయటానికి నాకు సమ్మతి కుదిరింది, మీకు నాకు సమ్మతి కుదిరింది, నా సమ్మతి మీకు తెలియచేసా కాబట్టి వాళ్ళ సమ్మతి ఏంటంటే నువ్వు మానకుండా ఏం చేయాలి? డ్యూటీ చేయాలి అన్నప్పుడు, అయితే మీరు చెప్పిన మాటకి నేను కూడా సమ్మతి కుదిరినప్పుడు అండి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం చేయాలి? ఎక్కడైతే నువ్వు ఉద్యోగం చేస్తానని నువ్వు సమ్మతి కుదుర్చుకున్నావో, ఆ ఉద్యోగం చేస్తానని అండి సమ్మతి కుదుర్చుకున్న ఆ స్థలంలో నిలబడటానికి నువ్వేమవ్వాలి? సిద్ధపడాలి. దేవుడు నీకు ఏ సంఘమును సిద్ధపరిచాడు, దేవుడు ఎక్కడ ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు ఏంటి, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు ఏ పని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం పడాలంటే సిద్ధపడాలి. ఇద్దరు చాలా మందిని మనం అడుగుతుంటే, ఎందుకు ఈ యొక్క ఆరాధనకు లేటుగా వచ్చావంటే, కుదరట్లేదన్నయ్య. మరి నైట్ ఎన్నింటికి పడుకున్నావు? ఎందుకు కుదరట్లేదు? రేపు ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పి ఈ రోజే నీ శరీరానికి నువ్వు చెప్తే, నీ శరీరం అండి రేపటికి ఈరోజు సిద్ధపడి తెల్లారికల్లా నువ్వు ఆరాధనకి వెళ్ళాలని నీ యొక్క ఆత్మతో, అంతరాత్మతోటి నీ శరీరంతో చెప్పావు కాబట్టి ఆటోమేటిక్గా నీ యొక్క ఆత్మ అండి, నీ యొక్క మనస్సు నీ శరీరాన్ని ఏం చేస్తుందంటే సిద్ధపరుస్తుంది. నువ్వు ఆత్మను జయించలేకపోతే శరీరం జయించలేవు. ఆత్మలో నువ్వు దేవునితో నీకొక సమ్మతి లేకపోతే నీ శరీరాన్ని నువ్వు జయించలేవు. ఈరోజు కూడా చాలా మంది వారి యొక్క శరీరాన్ని జయించలేక అండి ఆరాధనకి లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు అండి, లేటుగా లెగిసేవాళ్ళు ఉంటారు. అర్ధరాత్రికి 2, 3, 4 పడుకొని 12 తెల్లారిపోయాక మెట్ట మధ్యాహ్నం లేచి అప్పుడు బ్రష్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అండి క్రమం తప్పి నడవట్లేదా? దైవ సన్నిధికి రావటానికి అండి నీకు ఒక క్రమం ఉండాలి. ఎందుకో తెలుసా? సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం పడాలి? సిద్ధపడాలి. తల్లి పొద్దున్నే సిద్ధపరుస్తుంది, తన ఇంటి వారి అందరికీ ఆహారం సిద్ధపరుస్తుంది, టిఫిన్ సిద్ధపరుస్తుంది, ఆహారం సిద్ధపరుస్తుంది, స్నాక్స్ సిద్ధపరుస్తుంది. కారణం ఏంటి? నీలాగా ఆమె కూడా పడుకుంటే నువ్వు లేచే టయానికి ఆహారం ఏం చేయలేదంటే అందించలేదు. మరి రోజు నీలో ఒక సిద్ధపాటు ఉంది ఆయన సన్నిధిలో నిలవబడటానికి. 122వ కీర్తన 1వ వచనాన్ని మీరు చదివితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు గుమ్మములలో నిలుచుచున్నవి అన్నాడు. అంటే జనులు దావీదుతో ఎప్పుడైతే, అయ్యా రాజా, మా నాయకుడా, మనం అందరం కలిసి దేవుని యెహోవా మందిరానికి వెళదామయ్యా అన్నప్పుడే హృదయములో దావీదుకు ఒక సంతోషం అంట. ఆ సంతోషములో ఉన్నటువంటి సిద్ధపాటు ఎటువంటిదంటే వీళ్ళ పాదములు వెళ్ళి ఆయన మందిరం యొక్క గుమ్మములో నిలిచినంత సంతోషం వేసిందంట. రేపు ఆరాధన జరుగుతుంది అంటే ఈ రోజే నీకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ
నీ వంతేంటి సంఘములో, నీ వంతేంటి సంఘములో నీ పాత్ర ఏంటి? నువ్వు పాటలు పాడే వ్యక్తివైతే ఏ పాట పాడాలి? నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే రేపెన్నో వారం, రేపు అసలు విశేషం ఏంటి? ఇవన్నీ గుర్తెరిగి అంటే రేపటి దిన ఆరాధన కొరకు ఈరోజే ఏమని ప్రార్థన చేయాలో ఆ ప్రార్థనను గురించి నువ్వేం పడాలంటే సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిలవబడటానికి. హల్లెలూయా. అందుకని రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఈరోజు నువ్వు ఆయన మాట అంగీకారం అంటే సమ్మతి నువ్వు తెలిపిన వ్యక్తివైతే ఏంటి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి నువ్వేం పడాలి? సిద్ధపడాలి. ఐదవదిగా మనం చూస్తే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు వారులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. చూడండి, ఇశ్రాయేలీలారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఏం చేయండి? ఆలకించుడి. కన్యకయైన ఇశ్రాయేలు. చాలండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. మీరు సమ్మతించి చూడండి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలు అగుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి అంటే సమ్మతించు వాని యొక్క మాట ఆలకించాలంట. చెప్పండి, ఆయన సన్నిధిలో నువ్వు సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి సిద్ధపడటం మాత్రమే కాదు, ఐదవదిగా సమ్మతించు వాని మాటను ఆలకించాలి. ఈరోజు ఆయన మాట ఆలకిస్తున్నావా? అందుకని కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఏమన్నాడంటే అండి, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అంటే ఈరోజు ఎంతమంది ఆయన మాటను ఆలకిస్తున్నారు? ఈరోజు నువ్వు ఆయన మాటను ఆలకించేవాడిగా ఉన్నావా? పెడచెవిని పెట్టేవాడిగా ఉన్నావా? అందుకనే ఏంటి, వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు ఎలా ఉందంటే ఏంటి, నిదానించండి అన్నాడు. ఈరోజు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఏంటి, సమ్మతించు అని మాట నువ్వేం చేయాలంటే ఆలకించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 7:14 మీరు చదివితే, ఇదిగో ఆలకించుడి, ఇదిగో కన్యక గర్భం ఆలకించుడి అని ఎందుకంటున్నాడు? చాలా సందర్భాల్లో ప్రభువు ఆలకించుడి అంటే వినండి. ఆలకించుడి అంటే ఏంటి? వినండి. ఏం ఆలకించమంటున్నాడు? ఏదైనా ఒక అనౌన్స్ చేయాలన్నప్పుడు ఏంటి, ఏదైనా ప్రభుత్వం వారు ఒక అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు చాటింపు వేస్తారు. చాటింపు వేస్తున్నప్పుడు ఇదిగో పలానా వ్యక్తి పలానా విషయం చెప్పునదేమనగా అంటారు. అంటే చెప్పునదేమనగా అంటే ఆలకించండి, మాట వినండి, ఇవన్నీ పర్యాయ పదాలు. మరి ఈరోజు సమ్మతించు అని మాట ఆలకిస్తున్నావా లేదా? ఈరోజు చాలామంది, ఒకరోజు సౌలు అమాలేకీయులతో యుద్ధం చేయమంటే దేవుని మాట ఏం చేశాడంటే విన్నాడు. చాలామంది. అందుకని ప్రభు అంటాడు కొత్త నిబంధన గ్రంథంలో, మీరు వింటూ మట్టుకు విందురు గాని మీరు గ్రహింపరు. ఎందుకని చాలామంది వింటున్నారు కానీ విన్నటువంటి మాటను ఏంటి ఆలకించట్లేదు. చాలామంది సమ్మతిస్తున్నారు కానీ ఆయన ప్రభు ఆయన మాటను ఏంటి ఆయనతో పాటు నడవటానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి ఏంటి ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏంటి సమ్మతించు అని మాట ఏం చేయలేకపోతున్నారు, ఆలకించలేకపోతున్నారు. అందుకని సమూయేలుతో
సౌలుతో సమూయేలు అంటాడు, నువ్వు బలులు అర్పించుట కంటే, పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈరోజు మాట ఆలకించాలి అండి. సమ్మతించు వాని మాట నువ్వేం చేయాలంటే ఆలకించాలి. నువ్వెవరితో నడుస్తున్నావు? నువ్వు నడుస్తున్న వ్యక్తి ఎలాంటి వాడు? ఆ నడుస్తున్న వ్యక్తి ఎలాంటి వాడని నువ్వు గుర్తెరిగితే ఆయనతో, ఆయన చెప్పిన మాట ఆలకించటానికి నువ్వు సమ్మతిస్తున్నావా? చాలామంది దేవుని వాక్యం బాగా వింటారు, బాగా చెప్పాడండి అంటారు, బాగా చెప్పాడండి అంటారు కానీ, బాగా చెప్పారండి అంటారు కానీ ఆ మాటలో ఉన్న అంతరార్థము వారు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించుకోలేకపోతున్నారు అండి. అంతరార్థములో ఉన్నటువంటి మాటను వారు ఏం చేసుకోలేకపోతున్నారంటే గ్రహించుకోలేకపోతున్నారు. ప్రియ మిత్రమా, ఈ రాత్రి దేవుడు చెప్పిన మాటను దేవునితో నీకు సమ్మతించటానికి, దేవునితో నీకు సమ్మతి కుదిరితే గనక ఆయన మాట ఆలకించాలి. నువ్వు ఆయన ఏం సెలవిస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్న మాటలో నన్నేం చేయమంటున్నాడు, నేను ఎలా ఉండమంటున్నాడు, నేనేం చేయాలి అనే మాట నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఆలకించాలి. అందుకనే ప్రజలతో గాబ్రియలు దూత చెప్తుంది, ఆలకించుడి, ఇది ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అండి. ఆలకించండి అంటే వినండి. ఇదిగో పెడచెవిన పెట్టబాకండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు దైవజనుని మాటలు నువ్వు వింటున్నావా? వింటున్నట్లయితే నీకు దేవునికి సమ్మతి నీకుంటేనే నువ్వేం చేయగలవు అంటే వినగలవు. ఈరోజు చాలామంది దైవ సన్నిధికి వస్తారు కానీ వినరు. చాలామంది వినరు. మంచినీళ్ళకి లేచి వెళ్తూ ఉంటారు, పక్కన వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంక వీళ్ళంక చూస్తూ ఉంటారు. ఆ గంట సేపులో ఎక్కువ శాతం వారు మనసు నిలిపేది తక్కువ. మరి మనసు నిలిపితేనే కదా దేవుడు వారి హృదయంలోనికి వెళ్ళి దేవుడు చెప్తున్న మాటలు వారు ఆలకిస్తేనే కదా, సమ్మతించు అని మాటలు ఆలకిస్తేనే కదా అండి నువ్వు కూడి నడవగలిగేది. సమ్మతించు అని మాట నువ్వు ఆలకించకపోతే, కూడి నడిచినా ఆయన చెప్తున్న మాట నీకు అర్థం కాకపోతే, రేపు ఆయన ఇదిగో నువ్వు నాతో సమ్మతి కుదిరి నడుస్తున్నప్పుడు నేను నీ మాట చెప్పాను కదంటే ఏమో అంటే ఏం చెప్తావు ఏంటి? సమ్మతి కుదిరే కదా నువ్వు బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకొని మరి ఆయన మాట నువ్వు పెడచెవిని పెట్టి రేపు పలానా విధంగా నువ్వు నడవలేదని ఆయన అడిగితే ఏమో అంటే దేవుడు నీకు అన్ని గుర్తులు నీ ముందుకు తీసుకొస్తాడు. మరి ఈరోజు ఈ రాత్రి సమ్మతించు అనే మాట నువ్వు ఆలకిస్తున్నావా లేదా? సమ్మతించు అనే యొక్క మాట నువ్వు ఆలకిస్తున్నట్లయితే నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. ఎవరైతే ఆయన మాట ఆలకిస్తారో వాళ్ళకి మేలే జరుగుతుంది. అంటే నీ పనులు విడిచిపెట్టుకొని, నీ సొంత పనులు విడిచిపెట్టుకొని, నీ సొంత కార్యాలను విడిచిపెట్టుకొని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి దైవ సన్నిధిలో పాలు పొంది ఆయన మాట వినటం అంటే ఎంత శ్రేష్టమండి. అందుకని భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని యొక్క మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు. ఎందుకు? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు మేలు, నాకు ఇష్టమని ఎందుకు దావీదు చెప్పాడంటే, అండి భక్తిహీనుల గుడారములో మనముంటే మనం కూడా, విశ్వాసులమైన మనం కూడా అండి భక్తిహీనులుగా మారిపోయే అవకాశం ఉంది. కానీ దైవ సన్నిధిలో దేవుని గుడారము దగ్గర మనం ఉన్నట్లయితే నీకొక మేలు. ఈరోజు నువ్వు మేలు పొందకపోవటానికి కారణాలు వెనక్కి వెళ్ళి లెక్కించండి. నువ్వు దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు నువ్వు వాక్యం వినకుండా తిరిగి వెళ్ళిపోయిన రోజులు,
ఏంటి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు దైవజనుని మాట నొక్కి గొంతెత్తి చెప్తున్నా నువ్వు వెనక్కి వినకుండా అటు ఇటు చూస్తూ వాళ్ళకి వెలుగుతూ వీళ్ళకి వెలుగుతూ నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళిపోయినటువంటి రోజులు ఉన్నాయి. నువ్వెన్ని రోజులు ఆయన మాట వినటానికి ఆలస్యంగా దేవుని గుడికి వచ్చి ఉన్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాటలైపోయాక వస్తున్నావా? ప్రార్థన అయిపోయాక వస్తున్నావా? లేక ముందుగా నేను ఉండాలని ఆశతో వస్తున్నావా? ఈ రాత్రి సమ్మతించు అని మాట నువ్వేం చేయాలి? ఆలకించాలి. ఆరోదిగా మనం చూస్తే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు నేను చేయండి వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపత్యగు యెహోవా మీకు తోడుగా అంటే సమ్మతించి మేలును వెదకాలి. ఆరవది ఏంటండి? సమ్మతించి మేలుని ఏం చేయాలి? వెదకాలి. అంటే ఎలా ఉంటే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంట? ఊరకుండును. ఇది ఏ కాలం అండి? చెడు కాలం. ఇది ఏ కాలం అండి? మీరు టీవీ వార్తలు చూస్తే, నాకు ఆ మాటలు నా నోటితో చెప్పటానికి ఇష్టం లేక నేను చెప్పట్లేదు, కానీ మీరు టీవీ వార్తలు గనక చూస్తే ఒక ప్రియుడు ప్రియురాలతో చేసేటువంటి ఆ మోసం, ద్వేషం అవన్నీ కూడా బట్టబయలు. ఇదివరకు ఎక్కడో జరిగితే మనకి మన చెవిని పడేసరికి 1 నెల 2 నెలలో, లేకపోతే మనం అక్కడికి వెళ్ళినప్పుడో లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడో తెలిసేది. కానీ ఇప్పుడు ఎన్నో టీవీ ఛానల్స్ వచ్చేసినాయి. జరుగుతున్నటువంటి ఘోర కృత్యాలను నీకు చూపించటానికి అనేకమైన టీవీ ఛానల్స్ వచ్చేసినాయి. ఆ టీవీ ఛానల్స్ మరి చూపిస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి కృత్యాలను నువ్వు చూస్తున్నట్లయితే మరి నీ జీవితాన్ని ఎంత భక్తితో కట్టుకోవాలి? ఈ లోక ప్రేమ ఎలా ఉంది? దేవుని ప్రేమ ఎలా ఉంది? నువ్వు ప్రేమిస్తున్న దేవుని నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ ఎలా ఉంది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఎలాగుంది? లోకం నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఎలా ఉంది అనేది నువ్వు వెదకాలి. మేలును ఏం చేయాలి? సమ్మతించి మేలును వెదకాలి. ఈరోజు ఇది చెడు కాలము గనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే ఊరకుండును అని చెప్తూ 14వ వచనములు అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకుడి. అంటే మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును ఏం చేయండి అంటే కీడుని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అందుకనే 34వ కీర్తనలు అంటాడు, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? అనేకమైనటువంటి దినములు మేలును పొందుచు బ్రతుకగోరు వాడెవరైనా ఉన్నాడా? పిల్లలారా, వచ్చి నా మాట ఏం చేయండి? ఆలకించుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను అంటాడు. మరి ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన ఎందుకు భయభక్తులు నేర్చుకోవాలి అంటే, ఆ నేర్చుకోవటానికి ఆ భయభక్తులను మనం ఏం చేయాలంటే ఎలా భయభక్తులు కలిగి ఉండాలో మీరు వెతకాలి. ప్రభా, నేను ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నాకు నేర్పండి అయ్యా అని మనం నేర్పండి అయ్యా అని అడగటమే వెతకటం. నీకేం కావాలో ఆయన వెతుకుతున్నావా? ఆయన నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడో వెతుకుతున్నావా? నీ అవసరత ఏంటో నువ్వు వెతుకుతున్నావా? నీ అవసరతని తీర్చే దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రమా, హల్లెలూయా. ఇంకొక గ్రంథములు అంటాడు, కన్యక తన ఆభరణములను మరుచునా. యెషయా గ్రంథం 59:15 అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, ఆమైనా మరుచునేమో కానీ నిన్ను మరువను అంట.
అంటే ఒక స్త్రీ తనకు పుట్టినటువంటి బిడ్డను మరిచిపోతేమో కొన్ని సందర్భాల్లో, కానీ నేను నిన్నేం చేయను, మరువను అంటున్నాడు. కన్యక తన ఆభరణములు మరుచునా? అయితే మరవలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భాల్లో వారు నన్ను ఏం చేశారంటే మరిచిపోయారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, సమ్మతించి మీరు దేవుని వెదకాలి. ఎందుకంటే యెషయా 55:6-7 మీరు చదివితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరేం చేయండి, వెదకండి. ఆయన మీ సమీపములో ఉండగానే ఆయనను మీరు వేడుకోండి. యెహోవా మీకు దొరుకు కాలమందు అంటే ఇప్పుడు ఆయన మనకు దొరుకుతున్నాడు. ఒక అనౌన్స్ చేశారు, ఇదిగో పలానా చోట కూరగాయలు అమ్ముతున్నారు, లేకపోతే పలానా చోట పలానాది అమ్ముతున్నారు, ఇదిగో మీరు త్వరగా వెళితేనే అవి మీకు దొరుకుతాయి అని చెప్పినప్పుడు మరి తెచ్చుకోవాలి. తినాలి కాబట్టి తెచ్చుకోవాలి. కష్టపడ్డాం, డబ్బులున్నాయి, తినాలి కాబట్టి తెచ్చుకోవటానికి మనం త్వరగా వెళ్ళి ఆ దొరికే సమయంలోనే ఏం చేస్తాం, వెతికి తెచ్చుకుంటాం. మరి ఇది చెడు కాలము గనక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు, అంటే ఇది చెడు కాలం. ఎక్కడ చూసినా గడ్డు కాలం అండి. మొన్నటి వరకు కరోనా వచ్చి అనేక మంది మరణమైపోతే భయపడి కొన్ని నెలల వరకు ఇంటిలో నుంచి బయటికి రాకుండా, ప్రయాణాలు చేయకుండా చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయారు. ఇప్పటికీ కొంతమంది భయపడుతున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. ఇప్పుడు మరి అండి వరదని విపత్తు మీరు హైదరాబాద్లో చూసినట్లయితే పాత బస్తీలో ఇప్పటికి కూడా నీరు తగ్గకుండా నానిపోయి ఉన్నాయంట ఇళ్ళు. ఏ క్షణములో ఇళ్ళు పడిపోతాయా అని చెప్పి వారు భయపడుతున్నారంట. వరదలు అండి, అనేకమైన ప్రాజెక్టులు ఏంటి నిండు కుండలు తలపిస్తున్నాయి వరదలు వర్షాల చేత. మరి రాత్రికాల సమయంలో ఏంటి కీడుని విడిచి మేలుని వెతికే వ్యక్తిగా ఉన్నావా? నువ్వెంతగా తిరిగినప్పటికీ, నువ్వెంతగా పరిగెత్తినప్పటికీ, నువ్వెంతగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ కళ్ళతో కీడే చూస్తావు తప్ప మేలును చూడలేవు. కానీ నువ్వు బుద్ధిమంతుడుగా ఉండి ఊరకుండి నువ్వు దేవుని వెతికినట్లయితే మేలును నీ దేవుడు నీ ఎదుటికి తీసుకొస్తాడు. అందుకని కీడును విడిచి మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి ఏం చేయండి, మేలును వెతుకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును ఏం చేయండి. ఈ రాత్రి నువ్వు మేలును వెతకాలి మిత్రమా. ఎందుకంటే నువ్వు దేవునితో సమ్మతించి దేవునికి నీకు సమ్మతి కుదిరింది కాబట్టి మేలును వెతికే వ్యక్తిగా నీవు ఉండాలి. 7వదిగా మనం చూస్తే సమ్మతించి శేషించిన వారి యందు నువ్వు కనికరించాలి. చెప్పండి. సమ్మతించి శేషించిన వారి యందు కనికరిస్తాడు, కనికరించును. చెప్పండి. సమ్మతించి శేషించిన వారి యందు కనికరించును. 5వ అధ్యాయము ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15 వచనాన్ని చదువుదాం. కీడును ద్వేషించి చూడండి, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, చూడండి, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును చూడండి, ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. అంటే సమ్మతించి శేషించిన వారి యందు ఏమి చూపుతాడంటే కనికరము చూపుతాడు. ఏండి, సమ్మతించి శేషించిన వారి యందు కనికరించును. అంటే మన దేవుడు ఎవరంటే కనికరము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు కూడా ఏం చూపించాలి, కనికరము చూపించాలండి. నువ్వు కూడా దేవుని గుడికి వస్తున్నప్పుడు నీ తోటి విశ్వాసులు ఎదుట నువ్వేం చూపాలంటే కనికరాన్ని చూపించాలి.
నీ భర్త మీద నువ్వు కనికరం చూపించాలి, నీ బిడ్డల మీద నువ్వు కనికరం చూపించాలి, నీ రక్త సంబంధుల మీద నువ్వు కనికరం చూపించాలి, అలాగే నీ తల్లిదండ్రుల మీద నువ్వు కనికరం చూపించాలి, నీ ఎరుగు పొరుగు వారి మీద కనికరం చూపించాలి, నీ సేవకుని మీద నువ్వు కనికరం చూపించాలి. సమ్మతించి శేషించిన వారి యందు అండి దేవుడు కనికరం చూపించినట్టుగా నువ్వు కూడా శేషించిన వారి యందు ఏం చూపించాలంటే కనికరించాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, కనికరము కలిగినటువంటి వారి ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగినటువంటి వారి ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగిన వారి ధన్యులు, వారు కనికరము పొందుదురు. మీరు మార్కు సువార్తలు చూసినట్లయితే అనేక మంది కాపరు లేని గొర్రెల వలె అండి ప్రభు వద్దకు అనేక మంది రావటం చూసి ప్రభు వారి మీద ఏం పడ్డాడంటే కనికర పడ్డాడు. మన దేవుడు కనికర సంపన్నుడు అండి. యోసేపు సంతతి వారిలో శేషించిన వారి యందు ఆయన ఏం చూపిస్తాడంటే కనికరము చూపిస్తాడు. ఈ రాత్రి యోసేపు సంతతిలో అండి మనము కూడా ఉన్నట్లయితే అండి శేషించినటువంటి మన యందు ప్రభు ఏం చూపించబోతున్నాడంటే కనికరము చూపించబోతున్నాడు. ఈ రాత్రి కరుణగల దేవుడు నీ మీద కనికరం చూపించబోతున్నాడు. కాబట్టి నీలో కనికరం ఉందా అండి? కనికరము కలిగిన వారే ధన్యులు, వారి కనికరము పొందుతారు. నీలో కనికరం లేకుండా, నీలో కరుణ లేకుండా, నీలో కనికరం లేకుండా, నువ్వు భర్తను క్షమించకుండా, నీ భార్యను క్షమించకుండా, నీ బిడ్డలను క్షమించకుండా, వారి మీద కనికరం చూపకుండా నువ్వెంత ఉపవాసం ఉన్నా, నువ్వెంత ప్రార్థన చేసినా, నీకెంత రాబడితో కూడిన జీతం ఉన్నా అది సమస్తము వ్యర్థమే అంటాడు ప్రసంగి గ్రంథంలో. ప్రియమిత్రమా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ప్రసంగ అంశం ఏంటంటే సమ్మతి. ఒకటి, సమ్మతితో కూడి నువ్వేం చేయాలి? నడవాలి. రెండవది, సమ్మతించు వాని యందు, సమ్మతించుటను బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వేం చేయాలి? సమ్మతించుటను బట్టి ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మాలి. మూడవది, ఆయన సంకల్పానికి నువ్వేం చేయాలంటే సమ్మతి తెలపాలి. ఆయన సంకల్పానికి నువ్వేం చేయాలి? సమ్మతించాలి. నాలుగవదిగా, సమ్మతించి ఆయన సన్నిధిలో నిలవబడటానికి సిద్ధపడాలి. ఏండి? సమ్మతించి ఆయన సన్నిధిలో నిలబడటానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. 4. ఐదవదిగా, సమ్మతించు వాని మాట నువ్వేం చేయాలి? ఆలకించాలి. 6వదిగా, సమ్మతించే మేలును వెదకాలి. 7వదిగా, సమ్మతించి శేషించిన వారి యందు నువ్వేం చూపించాలంటే కనికరం చూపించాలి. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మీరందరూ తలలు వంచి ఆయనతో ఒక సమ్మతి కలిగి నడవటానికి మీరు ఇష్టపడండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ ఉద్దేశం ఏమిటో, నీ సమ్మతి ఏమిటో 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. 7 విషయాల్లో మాలో ప్రభా, మీకు నాయన, మీలో తండ్రి మాకు ఒక సమ్మతి అనేది కుదిరిన తర్వాత మీతో సమ్మతితో కూడి నడవటానికి మేము ఇష్టపడటానికి తగిన సిద్ధపాటును ప్రభా, వెతికే మనస్సును, కనికరం చూపేటువంటి జాలిగల మనస్సును ఈ రాత్రి ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, ప్రసంగిస్తున్న నాకు నీ సమ్మతి, నేను ఈ అంగీకారం తెలిపి, నా అంగీకారం మీకు తెలిపి, మీ అంగీకారం నాకు తెలిపి, నా సమ్మతి మీకు తెలిపి, మీ సమ్మతి నాకు తెలిపి, నా విశ్వాస యాత్రను ప్రభా ముందుకు కొనసాగించటానికి, వర్ధిల్లటానికి నాయన, విజయంగా నాయన, విజయ పదములో తండ్రి నాయన ప్రభా తండ్రి అభివృద్ధి చెందటానికి శక్తి, బలం, సామర్థ్యం తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుపరచుకోమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, సిలువ రక్తమే, భవాది క్రియ అంత నాశనం,
యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు ఎత్తి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్.